తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వీడి పేరు మల్లికార్జున్. వీడి తండ్రి పేరు మాచిరాజు. పెద్ద క్రిమినల్. తండ్రిలా కాకుండా పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని వీడి తల్లి కోరిక. किसी वस्तु व्यक्ति या स्थान के नाम को संज्ञा कहते हैं जैसे మా నాకు పోలీస్ అకాడమీలో అడ్మిషన్ వచ్చింది. నమస్తే దాసన్న. వీడి పేరు చందు. వీడి నాన్న పేరు నరేందర్. డబ్బు కోసం ఎవరినైనా మర్డర్ చేస్తాడు. నరేంద్రని పోలీసులు ఎన్కౌంటర్లో చంపేశారు. అప్పటి నుంచి చందు ఇలా బతుకుతున్నాడు. తిరుపతి నుంచి ఎప్పుడు వచ్చావు? పొద్దునే వచ్చాను రా. అన్నా ఓ స్పెషల్ దోశ. వెంకట్ని అడిగాని చెప్పావా? వెంకట ఓ వెంకటేష్ వస్తావా? చెప్పాను రా. అన్నా దోశ రెడీయా? దందా ఎట్లా నడుస్తుంది? ఇప్పుడే కదా పెట్టాను తమ్మి, సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అరే తమ్మి చట్నీ తీసుకురా. ఇతను విశ్వనాథ్. వెరీ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్. సార్ డాడీ అదే జవహర్. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే 4th హౌస్లో ఉన్నారు సార్. ఓకే కమ్. ఏమ్రా చందు? దాసన్న అర్జెంట్ డాడీని కలవాలి. దాస్ రాణి. డాడన్నా నీకోసం పోలీసులు వస్తున్నారు. ఓ సారీ, నన్ను నేను పరిచయం చేసుకోవడం మర్చిపోయాను. నా పేరు జవహర్ లాల్. కానీ అంత గొప్పవాణ్ణి కాదు. పక్కా క్రిమినల్ని. అందరూ నన్ను ముద్దుగా డాడీ అని పిలుస్తారు. సాయిరామ్. Come on, follow me. సార్ ఏం దొరకలేదు సార్. నేను ఒక స్టూపిడ్ క్వశ్చన్ అడుగుతాను, నువ్వు చెప్పవు. ఆయన ఒట్టిగానే అడుగుతాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ డ్రగ్స్ వెపన్స్ ఉండాలి. ఎక్కడున్నాయి? నాకు మీరు వస్తున్నారు అని తెలియగానే జాగ్రత్త పడి నష్టపోయి తగలెట్టేశాను. కళ్లకు కనిపించిన నిజాలు వెనుక కనిపించని సత్యాలు దాగుంటాయి. నేను సూప్ చాలా బాగా తయారు చేస్తాను. తింటారా? సమ్ అదర్ టైమ్, సమ్ అదర్ ప్లేస్. ఐ లవ్ యూ సాయిరా. ఈ టేబుల్ మీద ఎన్ని ఫైల్స్ ఉన్నాయో టక్కని చెప్పగలవా? సార్ లెఫ్ట్ సైడ్ లో 3 బ్లూ ఫైల్స్, 4 గ్రీన్ ఫైల్స్. రైట్ సైడ్ లో 4 బ్రౌన్ ఫైల్స్, 2 బ్లూ ఫైల్స్ ఉన్నాయి సార్. నా గురించి నీ అభిప్రాయం ఏంటి? సార్ ఇవాళ మీరు హడావిడిగా వచ్చి ఉంటారు, అందుకే వేరే వేరే సాక్స్ వేసుకొచ్చారు. మనం పోలీస్ వాళ్ళకి మామూలు ఇచ్చి దొప్పించుకుంటున్నాం కదా. మన దగ్గరికి ఆ విశ్వనాథ్ గారు రైడుకు వస్తున్నాడని చెప్పి కొట్టించుకోవచ్చు కదా. అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా మన అనేవాళ్ళు ఉండాలి జవహర్. చందుగడ్ లాగా. మీ ఫాదర్ పేరేంటి? మా అమ్మ పేరు అల్వేల్ మంగతాయరు సార్. మేము అడిగేది మీ ఫాదర్ పేరయ్యా. వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్? మా అమ్మ పేరు అల్వేల్ మంగతాయరు సార్. పోనీ మీ అమ్మకైనా మీ నాన్న పేరు తెలుసా? యు ఆర్ డిస్మిస్డ్. గెట్ అవుట్. నీకేం కావాలో అడుగు, ఇస్తా. గన్నెలు అంటే నాకు ఇష్టం. పోలీసులో జాయిన్ అవుతావా? జాయిన్ అవుతా. ఎందుకు? పోలీసులు అంటే నాకు అసహ్యం. మా నాన్నని చంపేశారు. నాన్న ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అని తెలిసి అప్లికేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్లస్ ఓ సీనియర్ ఆఫీసర్తో మిస్బిహేవ్ చేసావు. కాబట్టి నువ్వు ఈ డిపార్ట్మెంట్కి పనికిరావు. ఒరేయ్, నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వపోయినా పర్వాలేదు, దయచేసి మీ నాన్నలా మాత్రం తయారవుకు. సార్ నేను క్రిమినల్ని కాదు సార్, పోలీస్ ఆఫీసర్ని కావాలి సార్. ఎవరు చెప్పారు నువ్వు పోలీస్ ఆఫీసర్వి కాదని? నువ్వు పోలీస్ ఆఫీసర్ వే, బట్ సీక్రెట్ పోలీస్ సర్వీస్. కానీ ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. గుడ్. నువ్వు మంచి పోలీస్ ఆఫీసర్ అవుతావు. ఎస్ సార్. మలిక్, ఇది మార్స్ కోడ్ మిషన్.
ఇందులో ఏ నుంచి జెడ్ వరకు 1 నుంచి 9 వరకు నంబర్స్ ఉంటాయి. వీటిని మనం కోడ్లా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, డిట్ ఒకసారి, డాట్ 2 సార్లు, డాష్ ఒకసారి ప్రెస్ చేస్తే నీకు హెల్ప్ కావాలని అర్థం. దీన్ని బాడీలో ఎక్కడన్నా పెట్టి ఆపరేట్ చేయొచ్చు. అర్థమైందా? చెత్తలోంచి చట్టానికి చేరిన చందు. ఎవరికైనా వాడి ఫోటో న్యూస్ పేపర్లో రావాలంటే నాతో గొడవ పెట్టుకోవాలి. పెట్టుకుంటే వాడి పేరు హెడ్లైన్స్లో వస్తుంది. అర్థమైందా? సుబ్బరాజు గారు, వెంటనే మన పక్కనున్న స్లమ్స్ని ఖాళీ చేయించండి. ఏ అక్కడ ఏమైనా కడదామనా? కాదు, అది అక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. అదేంటి, ఒకప్పుడు నువ్వు కూడా అక్కడి నుంచి వచ్చిన వాడివిగా. అందుకనే ఇష్టం లేదు. ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ను చూసి ఈ బిల్డింగ్లోకి వెళ్ళాలనుకునేవాడిని. అనుకుని ఈ బిల్డింగ్లో ఉన్న వాడిని చంపేసి ఇక్కడికి వచ్చా. సపోజ్ అక్కడ ఇంకొకడెవడైనా నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాడకే డేంజర్ కదా. లాజిక్ లాజిక్. నువ్వు ఎలాగైనా డాడీ గ్యాంగ్లో చేరాలి. ఇదే నీ లాస్ట్ అసైన్మెంట్. ఆపరేషన్ పేరు హోమం. మళ్ళీ నీ పని అండర్ వరల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే, డాడీని చంపటం కాదు. మళ్ళీ నీకు తెలుసుగా, ఆ మానిక్ మెంటల్ గాడు. ఈసారి డీల్కి నువ్వు వెళ్ళు. బాయ్. ఆనంద్ పైసలు తీసుకోరా. ఏ మానిక్, మాల్ది. ఈసారి నేను మాల్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. జోకా? మైండ్ దొబ్బిందా? లేదు. ఒక్కడు కూడా మిగలడు. మీరు మిగిలితేనేగా. మాణిక్ వద్దు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. వద్దు మాణిక్, వద్దు మాణిక్. కమ్ము నుండి పే. ఏంట్రా ఏంట్రా? పడుకో పడుకో పే, పడుకో. తీరా గన్ తీయండి రా.
నువ్వు అయిపోయావురా. రేయ్ త్వరగా పైసలు మాలు తీసుకొని రా. చంపనా చంపే, లేకపోతే నువ్వు చచ్చిపోతావు. వేసేరా వాడిని, వేసే. లేరా లేబే. రేయ్ గన్లు కింద పడేయండిరా, గన్లు కింద పడేయండిరా, నాకరాలు చేయదు బిడ్డ. అబే ఓయ్, గన్లు కింద పడేయండి, పడేరా, పడేపే, పడే, లేకుంటే పడే, లేకపోతే చంపేస్తా. వాడు చావడం ఎందుకో తెలుసా? ఏ సతీ రా, రా, నువ్వు వస్తున్నావు. ఓకే ఓకే, డబ్బు తెచ్చావా? అరే మర్చిపోయినా మళ్ళీ. ఇప్పుడే వస్తావు. వచ్చే మళ్ళీ, నువ్వు వచ్చే మళ్ళీ. హలో 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 హలో, టోపాజ్ బిల్డింగ్ దగ్గరికి అర్జెంటుగా అంబులెన్స్ పంపించండి. సార్ నేను చెప్పేది వినండి సార్, మనం గ్యారంటీగా గెలుస్తాం సార్. సార్ నాకు గెలవటం అంటేనే ఇష్టం. సార్ నేను చెప్పేది వినండి సార్, మనం గెలుస్తాం సార్. మానిక్,
మానిక్, సుబ్బరాజ్ గారు, చచ్చిపోయిన మన వాళ్ళందరి ఇళ్లకు ఇమ్మీడియట్గా 10 లక్షలు పంపించండి. అలాగే. నా హోటల్స్ కంటూ ఒక రెప్యుటేషన్ ఉంది. ఈ సూప్ తయారు చేసింది ఎవడో కూడా నాకు చెప్పొద్దు. వాడిని తీసే, లేకపోతే నిన్ను తీసేస్తా. పో. రే, నీ పేరేంటి? రామకృష్ణ సార్. రామకృష్ణ. ఏంద్రా పోటీ సతి, బుల్లెట్ తగిలింది కదా, నీకు కూడా ఏమన్నా పైసలు కావాలనా? నాకేం వద్దు డాడీ, బుల్లెట్ తగిలింది కదా, ఓ 5 లక్షలకి సర్దుకుంటా. మళ్ళా నాకు మాత్రం డబుల్ ఇవ్వాలి డాడీ. ఎట్లా? మళ్ళానే లేకపోతే మేం లేం, పైసలు లేవు. ఏం గౌడ్? ఈజ్ రైట్. అందుకే కదా బే ప్రతి డీల్కి మళ్ళీని పంపించేది. టమాటాని ఇంగ్లీష్లో ఏమంటారా గౌడ్? యు ఆర్ ఇంట్రెస్ట్. ఓ, అంత పెద్ద పేరా? Hi, I'm Vishwanath, your chief in command. And that is Mr. Jairam, DGP of Crime and Intelligence. This is Mr. Naik, your officer in charge. మీ అందరికీ తెలుసు ఇదో కొత్త యూనిట్. యువర్ ఫస్ట్ అసైన్మెంట్ ఈస్ హై ప్రొఫైల్ క్రిమినల్ డాడీ. కానీ వాడు చాలా ఇంటెలిజెంట్ ప్లేయర్. డబ్బు ఒక చోట, డీల్ ఒక చోట, డెలివరీ ఒక చోట చేస్తాడు. వీడు డాడీ ఎలైస్ జవహర్ లాల్. ఇతను సుబ్బరాజు, సిఏ చదివాడు. డాడీకి ఇతనంటే చాలా నమ్మకం. వీడు మలిక్, డాడీస్ మోస్ట్ ట్రస్టెడ్ మ్యాన్. గౌడ్, వీడు డాడీకి రైట్ హ్యాండ్. వీడి పేరు పొట్టి సత్తి, చాలా టాలెంటెడ్ క్రిమినల్. మీలో అట్లీస్ట్ 3 పోలీస్ ఆఫీసర్లైనా మీ జాబ్ని సిన్సియర్గా చేస్తే మన డాడీ లాంటి ఆర్గనైజేషన్స్ని చాలా ఈజీగా డిస్ట్రాయ్ చేయొచ్చు. సార్, మీరు అలా కూల్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు సార్. లిసన్, కొద్ది కాలమైనా సిన్సియర్గా పనిచేయండి, లేకపోతే బెండ్ తీస్తా. నాయక్, ఓకే గైస్, యు ఆర్ డిస్మిస్డ్. జస్ట్ రిలాక్స్ నాయక్. అదిగా సార్, వాళ్ళకి అలా చెప్తేనే అర్థం అవుతుంది. నీ ఫ్రస్ట్రేషన్ అంతా వేడి మీద చూపించుకో. మిస్టర్ విశ్వనాథ్, పాకిస్తాన్ ఐఏఎస్ ఏజెంట్ల గురించి ఏదో టిప్ వచ్చిందనో, ఏం చేసావు దాని గురించి? ఆ కేసు చందు హ్యాండిల్ చేస్తున్నాడు సార్. చందు వాడు కరెక్ట్ కాదు. వాడు ఈ కేసు హ్యాండిల్ చేయడం అంతకన్నా కరెక్ట్ కాదు. హీఈస్ ద బెస్ట్. చందు ఎక్కడ? చాట్ బండార్లో నువ్వు పెట్టిన బాంబుకి 50 మంది చచ్చిపోయారా? నేను కొట్టుకొచ్చి ఎప్పుడు మరిపోతాను. నో కోడ్, ఓన్లీ పనిష్మెంట్. సార్, బిలాల్ గడ్ ఫైల్ క్లోజ్ అయిపోయింది. ఓకే. సాయిరామ్, చెప్పండి డాడీ. నీ పని బాగుంది. దేని డాడీ? మీరు ప్రాణాలు తీస్తే ప్రమోషన్ ఇస్తారు. అప్పుడే నీకు ఈ విషయం ఎలా తెలిసింది? మేము ప్రాణాలు తీస్తే మమ్మల్ని ఊరి తీస్తారు. ఈసారి నీకు ప్రమోషన్ గ్యారెంటీ. మళ్ళీ నేను కూడా విష్ చేశానని చెప్పండి. హ్యాపీ బర్త్డే మళ్ళీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అమ్మ గుంట్లో ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్తున్నాను సార్. నమస్తే మళ్ళానా, హ్యాపీ బర్త్డేనే. అమ్మ పొద్దు కలిసింది, ఖుషి ఖుషిగా ఉంది, మిఠాయిలు వస్తుంది. మా ఏరా, కనీసం ఈ రోజన్నా గుడికెళ్ళావా? ఈ మధ్య అబద్ధాలు బాగా ఆడుతున్నావురా. నీ కుంట్లో ఎలా ఉంది? బాగానే ఉందిరా. నువ్వు కూడా ఈ మధ్య అబద్ధాలు బాగా ఆడుతున్నావు అమ్మా. ఎందుకమ్మా ఈ జనరల్ వార్డులో? నా మాట విని ఇదే హాస్పిటల్లో మంచి రూముకి మారచ్చు కదా. ఒరే, ఈ హాస్పిటల్లో మంచి రూమ్ కన్నా నువ్వు మంచిగా మారితే నాకు ఏ హాస్పిటల్లో అవసరం లేదురా. ఏం మళ్ళీ డెలుగున్నావు? తీసుకో. అరే తిను. సార్ నమస్తే సార్. సార్ ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఇప్పుడు వస్తా.
సార్ ఒక బబుల్ గమ్ ప్యాకెట్ ఒక డ్యూరక్స్ కండోమ్ ప్యాకెట్ ఇవ్వండి. అవన్నీ ఎక్కడ దొరకవు. ఎక్కడ దొరుకుతాయి సార్? తెలీదు. ష్యూర్గా అమ్మాయికి తెలిసి ఉంటుంది సార్. ఎందుకంటే ఇందాక ఆ పొట్టివాడికి అమ్మాయి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం బట్టి చూస్తే డెఫినెట్గా అమ్మాయికి తెలిసి ఉంటుంది. ప్లీజ్ అసహ్యంగా మాట్లాడకండి. అసహ్యంగానా? గవర్నమెంట్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి యూజ్ కాండమ్ సేఫ్ సెక్స్ అని ఇంత పబ్లిసిటీ ఇస్తే తెలీదా సార్? తెలిస్తే అమ్మాయి పుట్టిండేది కదరా. ఏయ్ ఆ అమ్మాయి నీకు సిస్టర్ లాంటి. అవును బ్రదర్ ప్లీజ్ మేక్ మీ మదర్ టైపు. ఏమైంది మరి? ఏంటి? వాళ్ళంతా వచ్చి అసహ్యంగా మాట్లాడుతుంటే మళ్ళా నొచ్చుకొట్టాడు. మళ్ళీ చలో హాస్పిటల్కి వెళ్దాం. ప్లీజ్ మళ్ళీ మళ్ళీ వెళ్దాం పద మళ్ళీ. ప్లీజ్ రా మళ్ళీ. Okay, I'm going to be putting you on antibiotics for about a week. చెప్పు గాడ్. And then cell phones are not allowed. వస్తాను. Excuse me, cell phones are not allowed. మళ్ళీ ఫోన్ చేస్తాను. Thank you. And after that, if you don't get well, then use this capsule for a week. The prescription that I'm going to give you, you have to use it for 3 days. And after that, the medication. Hey, mister, నిన్నే వినబడదా? చెప్తే నీకు అర్థమవదా? సరే మూసుకో చెప్పావు కదా, అరే ఇద ఒత్తికదుందిరా.